ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఉదయంకాల సమయమున దేవుని వాక్యం బహుబలంగా మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు ప్రతి విషయంలో ఉపదేశం చేస్తానంటున్నాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గము నేను నీకు చెప్పి నడిపిస్తానని దేవుడు అంటున్నాడు. నీకు ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి విషయంలో ఆలోచన ఇచ్చి నీకు ముందుకు నడిపిస్తానని దేవుడు అంటున్నాడు. మరి ఎందుకు ప్రియ సహోదరి సహోదరుడా, నీ సొంత ఆలోచనలతో, నీ సొంత తలంపుతో, నీ సొంత క్రియలతో నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? ఈరోజు నీ జీవితంలో ప్రతి ఫెయిల్యూర్కి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నీ సొంత ఆలోచనలే. నువ్వు వెళుతున్న మార్గము సరైనదని నువ్వు అనుకుని నీ ఆలోచనల చొప్పున, ఇదిగో ఈ మార్గం కరెక్టే, నేను వెళ్తుంది, నేను చేస్తుందంతా కరెక్టే అనుకొని పరిగెత్తుతున్నావు కాబట్టి నువ్వు పడిపోతున్నావు. ఎక్కడ చూసినా ఫెయిల్యూర్లోనే ఉన్నావు. ఏది నీ జీవితంలో కలిసి రావట్లేదు. ఎక్కడైనా కూడా నీ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళుతున్నావు కాబట్టి అది నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా పోయింది. దేవుని వాక్యం ఇంత స్పష్టంగా సెలవిస్తుంది. నేను నీకు ఉపదేశిస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో నేను నీకు చెప్తా కదా. నువ్వెందుకు తొందరపడి ఇష్టానుసారమైన మార్గంలో వెళ్తున్నావు ప్రియ సహోదరుడా సహోదరి? అందుకే నువ్వు పడుతూ లేస్తూ వెళ్తున్నావు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గములు అద్భుతంగా ఉంటాయి. ఆయన మార్గములలో మనం నడిచినప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ బంధకాలు ఎదురొచ్చినా దేవుడు వాటి నుంచి మనల్ని రక్షిస్తూ మనం గమ్యము చేరేంత వరకు ప్రభు మనకు తోడై ఉంటాడు. మన సొంత ఆలోచనలు, ఒక బిజినెస్ చేయాలని నీకు ఆలోచన వచ్చింది, నీ సొంత ఆలోచనలతో నువ్వు వెళ్ళిపోయి ఆ బిజినెస్కి ధనం ఖర్చు పెట్టి తర్వాత ఆ బిజినెస్లో లాస్ అయిపోయి ఫెయిల్యూర్ అయిపోతావు. ఎందుకంటే అక్కడ నీ ఆలోచన సొంతముగా ఉన్నది. దేవుని యొద్దకు వచ్చి విచారణ చేస్తున్నావా? ఈరోజు నీ జీవితంలో ఏం చేయాలన్న ప్రభుని అడుగుతున్నారా? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు దేవుని చిత్తం అడిగి వెళుతున్నావా? ప్రతి చోట నువ్వు దేవుని దగ్గర విచారణ చేస్తున్నావా? నువ్వు దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడుస్తున్నావా? నడవలేకపోతే ఒకవేళ నీవు ఫెయిల్యూర్గా ముందుకు వెళ్తావు. ఎందుకంటే నీవు మనుషుల ఆలోచన చొప్పున నడిచినా, నీ ఆలోచన చొప్పున నడిచినా, నువ్వు ఏర్పాటు చేసుకున్న మార్గంలో వెళ్ళినా నీ జీవితంలో సక్సెస్నెస్ అనేది ఉండదు. నువ్వు ఖచ్చితంగా ప్రతి విషయంలో బాధపడుతూ, వేదన పడుతూ ఉంటూనే ఉంటావు. ఎందుకు ఈ రోజులు ప్రతి ఒక్కరి జీవితాలలో ఎటు చూసినా ఎండిపోయిన స్థితి అండి. ఏం చేయలేని స్థితి. ఎక్కడ చూసినా ఏ లైఫ్లో ఏమీ లేదు. ఎందుకంటే అన్ని సొంతంగా తీసుకున్న నిర్ణయాలే తప్ప ఒక్కటి కూడా దేవుణ్ణి అడిగినది ఏమీ లేదు. ఎందుకు నువ్వు దేవుని దగ్గరికి రావట్లేదు, ప్రార్థించట్లేదు? ఒంటరిగా కూర్చొని, ప్రభువా నాకు ఏది మేలైనదో, నాకు ఏది కీడైనదో నీకు తెలుసు కదా. నా జీవితంలో మేలైనది నాకు దయచేయి ప్రభువా. ఏ ఉద్యోగం రావాలో, ఏ బిజినెస్ నేను పెట్టాలో, ఏ వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలో, ఎటువైపు నేను వెళ్ళాలో, ఏది చెడు మార్గము, ఏది మంచి మార్గము నాకు తెలియచేవా తండ్రి. నీ ఆలోచనలు నా జీవితంలో ఏమున్నాయో నాకు ఒకసారి తెలియచేయి ప్రభువా. నువ్వు ఏర్పాటు చేసిన మార్గములు నా జీవితంలో ఎక్కడున్నాయో నా ముందు బయలుపరచు తండ్రి. నాకు ఉపదేశించండి ప్రభువా అని నువ్వు ఏ రోజని అడుగుతున్నావా? ఈరోజు నువ్వు అడగలేదు కాబట్టే నీ జీవితంలో ఏ ఆశీర్వాదము లేదు. ప్రియ సహోదరుడా, సొంత నిర్ణయాలు ఆపేసుకో. ఎందుకంటే సొంతముగా తీసుకున్న ప్రతిదీ కూడా వ్యర్థమే. దేవుని తలంపులతో, దేవుని చిత్తముతో వెళ్ళే ప్రతి విషయంలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా విషయాలలో ఫెయిల్యూర్గా ఉన్నారేమో. ఈరోజు ఒక్క మాట దేవుణ్ణి అడగరాదు. ఒక్క మాట దేవుణ్ణి అడిగి, ప్రభువా నీ ఇష్టం ఏదో నా జీవితంలో జరిగించండి అయ్యా. నాకు ఇష్టం ఉంది, నాకు వద్దు, కానీ నీ ఇష్టం ఉంది నా జీవితంలో జరగాలి ప్రభువా. నీవు ఎటు వెళ్ళమంటే నేను అటు వెళ్తానయ్యా. ఇన్ని రోజులు తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటును క్షమించండి నాన్న. అయ్యా మీరెంతో గొప్ప దేవుడు తండ్రి అని నువ్వు కన్నీరు కారిస్తే, ఆయన జాలి కలిగిన హృదయముతో, ఆయన మహోన్నతమైన కృపతో, ఆయన గాయపడిన హస్తాలు చాపి నీ వైపు నిన్ను ప్రేమగా ఆయన హృదయానికి హత్తుకొని నిన్ను మరొకసారి నిన్ను ఆశీర్వదించి నిన్ను బహుబలంగా ముందుకు నడిపిస్తాడు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మననెన్నడూ కూడా విడిచిపెట్టే
పెట్టే దేవుడు కాదు. ఈ రోజు వరకు నీ సొంత క్రియలతో, సొంత ఆలోచనలతో వెళ్ళినావేమో సహోదరి, ఒకసారి దేవుణ్ణి అడుగు, ఒకసారి దేవునితో సమయం గడుపు. దేవుని సన్నిధిలో కూర్చొని ఒంటరిగా నేను ఏం చేయాలో చెప్పు ప్రభువా, నాకు ఉపదేశించు అని నువ్వు అడుగు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో విజయాన్ని ఇచ్చి నిన్ను బహుబలంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వించిన బిడ్డల జీవితంలో తెలిసి తెలవక ఎంతమంది సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళి ఫెయిల్యూర్ అయిపోయినారో వారందరినీ క్షమించి ప్రేమించి మరొక అవకాశాన్ని బిడ్డలకు ఇచ్చి నూరంతలుగా ప్రతిఫలింపచేసి నిండారులుగా వీరిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.